దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలో నిలపాలనే ఆలోచన. సౌలును నిలిపిన వాడు కూడా దేవుడే. సౌలుకు అభిషేకం ఇచ్చిన వాడు కూడా దేవుడే. అభిషేకముతో నింపబడిన తర్వాత ప్రవచించే గుంపులో ఉన్నవాడు కూడా సౌలే. అప్పుడు ప్రవచించిన ప్రవచనం ప్రవక్తలలో ఉండి ప్రవచించాడు. ఇప్పుడు ప్రవచించిన ప్రవచనం దురాత్మ ద్వారా ప్రవచిస్తున్నాడు. అంటే రాను రాను స్థితి ఏమైపోతుంది? మన చూపు ఉన్నతమైన చూపు అవ్వకపోతే మనము భ్రష్టత్వానికి ఏమైపోతున్నాం? లాగివేయబడుతున్నామని అర్థం. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండినెడలా ఆ చీకటి ఎంతో వెలుగు గొప్పదంటాం. చీకటి కూడా గొప్పదని మాట్లాడబోతుంది. ఎందుకంటే ఇక ఆ జీవితం అంత గొప్పగా వెలిగిపోద్దని. చీకటమయమైన జీవితం అయిపోద్ది. ఏ మాత్రము కూడా వెలిగే లేనటువంటి స్థితి, ఏ మాత్రము ఆశీర్వాదకరము లేనటువంటి స్థితి కనుక కనబడుతుంది. ఈ విషపు చూపు నిలిపినటువంటి సౌలు వాని జీవితాల్లో శ్రమ